చిన్న సహాయం. రామాపురం అనే గ్రామంలో ఒకసారి భూకంపం సంభవించింది. ఇళ్లన్నీ కూలిపోవడంతో ప్రజలందరూ ఊరు వదిలి వెళ్లిపోయారు. అక్కడికి కొన్ని ఎలుకలు వచ్చి ఇక్కడ స్వేచ్ఛగా బతకవచ్చు అని రామాపురంలో స్థిరపడిపోయాయి. మనుషుల బెడద లేకపోవడంతో కొన్ని రోజుల్లోనే ఎలుకల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఒకసారి ఊరి పక్కనే ఉన్న అడవికి నీటి కరువు వచ్చింది. వాగులు, వంకలు ఎండిపోయాయి. నీళ్లు దొరక్క జంతువులు విలవిల్లాడాయి. నీటిని వెతుకుంటూ ఒక ఏనుగుల గుంపు రామాపురం వైపు వచ్చింది. ఏనుగులు రామాపురంలోని మంచి నీటి చెరువు వైపు వెళ్తుండగా అక్కడ దారిలో ఉన్న ఎన్నో ఎలుకలు వాటి కాళ్ల కిందపడి నలిగిపోయాయి. అది చూసి ఎలుకల రాజు ఏనుగుల దగ్గరకు వెళ్లి, మీరు వేగంగా చెరువు దగ్గరకు వెళ్తూ ఉండగా మా ఆప్తులు, మిత్రులు మీ కాళ్ల కింద నలిగిపోయారు. మీరు తిరిగి అడవికి వెళ్లేటప్పుడు మాలో ఇంకా ఎందరు నలిగిపోతారో అని బెంగగా ఉంది. దయచేసి మీరు వేరే దారిలో తిరిగి అడవికి వెళ్ళండి. మేము కూడా మీకు ఏదో విధంగా సమయం వచ్చినప్పుడు సహాయపడతాం అని చెప్పింది. మేము తప్పకుండా వేరే మార్గంలోనే అడవికి వెళ్తాం. అయితే మీలాంటి చిన్న జంతువుల నుండి మాలాంటి పెద్ద జంతువులు ఏ సహాయం ఆశించవు అన్నాయి. ఏనుగులు అన్న మాట ప్రకారం వేరే మార్గంగా అడవి చేరుకున్నాయి. కొన్నాళ్ల తరువాత అడవిలో కొన్ని ఏనుగులు ఒక వేటగాడు వేసిన వలలో చిక్కుకున్నాయి. మిగతా ఏనుగులకు ఆ ఏనుగులను ఎలా రక్షించాలో తోచలేదు. ఆఖరికి ఏనుగుల నాయకుడు ఒక ఏనుగు చేత ఎలుకల రాజుకు కబురు పంపించాడు. వేలాది ఎలుకలు అడవికి వచ్చి ఏనుగులు చిక్కుకున్న వలను తమ పళ్లతో కొరికి ఆ ఏనుగుల విడుదలకు సహాయం చేశాయి. ఎంత చిన్నవారైనా చేయగలిగే సహాయాన్ని తక్కువ అంచనా వేయకూడదు అని తెలుసుకున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.